హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఈ రోజు నేను వైజాగ్ షూటింగ్ వచ్చానండి. ఇక్కడ సముద్రం మయ్య అని ఒక బ్రిడ్జి కట్టారండి, ఏడాది బీచ్ అంటండి. ఆ బ్రిడ్జి చూసాక నేను వైజాగ్ నుంచి పారేసుకుని వచ్చాం. మా డైరెక్టర్ గారు పంపించారండి, చాలా సంతోషంగా ఉంది. వెళ్తున్నామండి. ఆ బ్రిడ్జి ఎలాగుంటుందో మీరు మా వీడియోలో చూడండి. ఇంతవరకు మీకు ఎవరో చూపించలేదు, మా వీడియో రూపంలో చూడండి, మీకు చూపిస్తాం. ఆ బ్రిడ్జి ఎలాగుంటుందో వెళ్ళాక ఒకసారి చూపిస్తాం, చూడండి. ఓకేనా? రెడీగా ఉండండి. బ్రిడ్జి చూసారు కదండి, ఎంత బాగుందో లొకేషన్. మీ అందరూ చూపిస్తారు, వీడియో తీస్తున్నాను చూడండి. సముద్రం మయానం ఉందంటండి బ్రిడ్జి, మొత్తం వచ్చాం. చూసారు కదా ఎలాగుందో కింద. అండి, అందరికీ నమస్కారం. మరి నిన్న మా బావగారి దగ్గరకు వచ్చానండి, గాజువాక. వచ్చినప్పుడు ఇక్కడ సముద్రం మయంగా ఒక బ్రిడ్జి ఉంటుంది, అక్కడ తీసుకెళ్తానని చెప్పానండి. తీసుకొచ్చాడు. నిజంగా నా లైఫ్ లో ఎప్పుడు చూడాలనిపించినట్టు బ్రిడ్జి. ఆర్కే బీచ్ చూసాం, ఇంకా చాలా బీచ్ చూసాం, కానీ ఇక్కడ ఉన్నంత అందం అక్కడ లేదండి. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా ఇవాళ చాలా గర్వపడుతున్నాను. మా చెల్లి, మా బావగారు, ఇంకా మా పిల్లలండి, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పిక్నిక్ గా భోజనం చేస్తాం అనేది ఒక అదృష్టం అండి. ఎవరో తెచ్చుకున్నాం, మేమే తెచ్చుకుని భోజనం చేస్తాం. చాలా అదృష్టం, చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నాకు. అలాగే నేను ఫోన్ చేయగానే మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో రాజమండ్రిలోనే ఉన్న ఈ రోజు మా ఇంటికి వచ్చిన చాలా 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 ఆనందంగా ఉంది. నన్ను ఎత్తుక్కొని ఫోన్ చేయగానే నా దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. రమ్మనగానే ఏదో నాకు కోచింగ్ ఏదో సరదాగా తీసుకొచ్చాను బీచ్కి. ఈ రోజు మా బావగారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు కూడా బావగారు ఎలా చేస్తే సపోర్ట్ నాకు కూడా అలా చేయండి. మా దగ్గర మా బావగారు వదిన గారు మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు వస్తారని అయితే మేము ఎలా అనుకోలేదు. చాలా అంత హ్యాపీగా ఉన్నామంటే మా పిల్లలు ఇద్దరు, అన్నయ్య గారు, వదిన గారు, బాబు ఇద్దరు ఉంటారు. అందరూ మా ఆయన గారు చాలా హ్యాపీగా ఉందండి. మేము ఎక్కడికి వచ్చినా ఇంత ఈ రకంగా బీచ్ ఉంటాం ఇది ఎప్పుడు చూడలేదండి. సముద్రం మయానం ఉండటం ఈ బీచ్ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని బ్రిడ్జి ఉంది. మరి ఇక్కడికి వచ్చి బీచ్ అని ఉంటుందా, ఈ చూడటం అంటే చాలా ఆనందంగా ఉందండి. ఈ కొండలో ఈ లొకేషన్ లో మేము భోజనం చేయడం అంటే మాకు చాలా హ్యాపీగా. ఊహించలేదండి ఈ బ్రిడ్జి కాడ భోజనం చేస్తారని మేము ఊహించలేదు. ఒకసారి అక్కడ చూపించండి ఎలా ఉందో లొకేషన్. ఈ రోజు మేము చాలా మర్చిపోలేని రోజు. ఎందుకంటే మా ఇంటికి ఒక సెలబ్రిటీ అంటే ఫోన్ చేయగానే మా బావగారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వస్తాను అనే మాట తప్పకుండా రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నాకు పలానా రోజు కింద వారం చెప్పారు, పలానా రోజు నేను ఇంటికి వస్తానని చెప్పారు. అదే ప్రకారంగా మా ఇంటికి వచ్చారు. వచ్చి ఏదో నాకు తోచిందే చేయగానే ఇలా సరదాగా బీచ్కి తీసుకెళ్దాం అన్నాం. ఏం మాట కాదని లేదు, సరదాగా వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషం ఉందండి, చాలా హ్యాపీ. ఈ రోజు దుర్గారావు గారితో కలిసి
చేయడం చాలా మాకు గర్వంగా కూడా ఉంది. ఇది ఒక సెల్ఫ్ తో మేము ఇలా కూర్చొని సిట్టింగ్ అవ్వడం అంటే మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఏంటి అక్కడ జరగలేదు నా లోపల అక్కడ నిలబడి చూద్దాం. ఇది పెడితే చాలు, ఇది పెడితే మనకు పుణ్యం అండి. మనకే మన పిల్లల్ని కాపాడుతుంది ఆ పుణ్యం. అందుకని ఇప్పుడు పెడతాం. అది సముద్రం కూడా చాలా బాగుంది. మంచి బ్రిడ్జి కాడకు వచ్చాం.